కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి నాయకులు రమణ పేర్కొన్నారు. సిఐటియు 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాకినాడ సామాన్య ఆసుపత్రి వద్ద సిఐటియు పతాకాన్ని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి రమణ వీరబాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చడం తగదని, వెంటనే కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఓకే 1970లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గం ఐక్యత కోసం ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మిక సంఘాల మధ్య ఐక్యతని కార్మికుల మధ్య ఐక్యతను తీసుకురావడం కోసం ఏర్పడింది. నేటికి 55 సంవత్సరాల కాలం అయ్యింది ఏర్పడి. 55 సంవత్సరాల కాలం సందర్భంగా సిఐటియు కాకినాడ జీజీహెచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీరాణి గారు చేశారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని ఈ యొక్క సిఐటియు ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో దీన్ని తిప్పుకొట్టడం కోసం 4 లేబర్ కోడ్లు తిప్పుకొట్టడం. సార్వత్రిక సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల జిందాబాద్. కామ్రేడ్స్ అక్కడ చూడండి గట్టిగా కూడా ఇదే ఆర్డర్